సో ఇప్పుడు మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ అవర్ బ్యాక్ ప్యాకింగ్ వీడియోస్, బ్రో ఒక 5 days సోలో ట్రావెల్ చేయాలంటే ఎలాంటి బ్యాక్ ప్యాక్ క్యారీ చేయాలి, బెస్ట్ బ్యాక్ ప్యాక్ ఏంటి, ఎలా ప్యాక్ చేసుకోవాలి, చాలా ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్ అనమాట మన ఛానల్ కమెంట్స్లో. ఒక 5 days సరిపడా బట్టలు పిక్ చేసి మనం దాంట్లో ప్యాక్ చేద్దాం. కన్సిడరింగ్ యూ హ్యావ్ ల్యాప్టాప్, కన్సిడరింగ్ యూ హ్యావ్ గ్యాడ్జెట్ అండ్ కన్సిడరింగ్ ఫ్యూ థింగ్స్, నాట్ కెమెరా. కెమెరా క్యారీ చేయాలంటే దెన్ దట్ ఈస్ డిఫరెంట్ పిక్చర్. ఐ డోంట్ థింక్ సో డెకాథ్లాన్లో కెమెరా బ్యాక్ ప్యాక్తో పాటు బట్టలు బ్యాక్ ప్యాక్ ఉంటుందని. సో అది ఇంకెప్పుడైనా చూద్దాం. ప్రస్తుతానికైతే మీరు సోలో బ్యాక్ ప్యాక్ చేయాలి, ఒక బ్యాక్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాట్ పాయింట్స్ టు కన్సిడర్. ఓకే, సో మన దగ్గర ప్రస్తుతానికి 3 t-shirts, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. కన్సిడరింగ్ మీరు ఆల్రెడీ వేసుకున్న బట్టలతో కాకుండా ఈ అనమాట 2 ప్యాంట్లు, 3 t-shirts, 2 షర్ట్లు. ఓకే, ఆప్షన్ నెంబర్ 1. సో 32 liters కేశవ బ్యాక్ ప్యాక్. నేనైతే ఫుల్ మెసీ ట్రావెలర్. నా దగ్గర చాలా వైర్లు, ఫోన్ గ్యాడ్జెట్లు, మైకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ ప్రిఫర్ మోర్ జిప్స్ టు బ్యాగ్. సో ఈ బ్యాగ్ అయితే అన్నీ ఉన్నాయి, లైక్ మోర్ జిప్స్. ఒకటి ఇది, ఇక్కడ కీస్ పెట్టుకోవడానికి. దిస్ వన్ ఫర్ ఐ థింక్ ఫర్ కార్డ్స్, మనీ, సంథింగ్ లైక్ దట్. ఫర్ క్విక్ యాక్సెస్కి ఏమన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ దిస్ వన్ ఫర్ యువర్ మెయిన్ కంపార్ట్మెంట్ ఫర్ క్లోత్స్. ఈ బట్టలు పెట్టిన తర్వాత కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ హియర్. సో హియర్ యూ కెన్ పుట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ రైన్ కోట్ పెట్టుకోవడానికి. 15-inch ల్యాప్టాప్ వస్తే ఇక్కడ, 17-inch ల్యాప్టాప్ ఇక్కడ ఫోన్ పౌచ్ పెట్టుకోవడానికి. అండ్ వాటర్ బాటిల్ ఆర్ ట్రైపాడ్ గోస్ హియర్. దిస్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 సేమ్ దిస్ వన్. కాకపోతే దీనికి ఒకటే కంపార్ట్మెంట్ ఉంటుందండి. ల్యాప్టాప్కి అంత ప్రొటెక్షన్ ఉంటుంది మీకు, బట్ కంపేర్ టు దిస్ బ్యాగ్ హ్యాస్ వెనకాల ప్యాడ్ ఉంటుంది, మీకు బ్యాక్ పెయిన్ రాదు. అండ్ ల్యాప్టాప్ కూడా కింద పడినా కానీ ల్యాప్టాప్ కొంచెం సేవ్ అవుద్ది. దిస్ లుక్స్ లైక్ దిస్. ఆప్షన్ నెంబర్ 3 దిస్ వన్. సేమ్ కేశవ డెకాథ్లాన్ బ్రాండ్ మళ్ళీ, కాకపోతే దీని సైజు డిఫరెన్స్ ఉంది. దిస్ అ బిగ్ బ్యాగ్, 32 liters. సో ఈ బ్యాగ్ పెద్ద తేడా లేదు. దిస్ 2 bags సేమ్, దీంట్లో కూడా సేమ్ జిప్లు ఉన్నాయి, దిక్ నో డిఫరెన్స్. కాకపోతే సైజ్ విల్ బి లిటిల్ బిట్. సో ఇఫ్ యూ పుట్ ద సేమ్ క్లోత్స్ ఇన్ దిస్ బ్యాగ్, కొంచెం క్యూట్గా ఉందన్నమాట ఇది కంపారిటివ్లీ. దిస్ వన్ కలర్ కూడా బాగుంది. సో నౌ విల్ కమ్ టు ప్రైస్ అండ్ మై రికమెండేషన్స్. ఆప్షన్ నెంబర్ 1 కేశవ. సేమ్ కేశవ బ్రాండ్, అన్ని కేశవనే. ఇక్కడ మనం 4 పిక్ చేసాం, 4 కేశవ బ్రాండే. దిస్ ఈస్ 2499. అండ్ మనం లాస్ట్ 2 years నుంచి ఈ బ్యాగ్ వాడుతున్నాం. అంటే సేమ్ బ్యాగ్, కాకపోతే మన కలర్ డిఫరెంట్. సో మనం లాస్ట్ 100 days బ్యాక్ ప్యాక్ చేసినప్పుడు మన దగ్గర 2 బ్యాక్ ప్యాక్స్ మనం క్యారీ చేసాం. ఒకటి ట్రావెల్ అండ్ ఇంకోటి ట్రావెల్ కమ్ ల్యాప్టాప్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ క్యారీ చేయడానికి. ఇది ముందుండే అనమాట. మై బిగ్ వన్ ఇస్ ద బ్యాక్ వన్, 55 liters. ఇది 23 liters సైజ్. ఇది 23 liters. సో దీంట్లో నా కెమెరా, నా బుక్లు, నా గ్యాడ్జెట్స్, డబ్బులు, డాక్యుమెంట్లు అన్నీ దీంట్లో వస్తుండే. దీంట్లోకి నాకు చాలా హెల్ప్ అయింది బ్రో ఇది. కాకపోతే దీంట్లో ఉంది ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరా కొంచెం అన్ఆర్గనైజ్గా ఉండేది అనమాట. క్యారీ లెన్స్ కెమెరా కదా, సో కొంచెం కెమెరా కంపార్ట్మెంట్స్ దీంట్లో ఉండవు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్ ఆర్ నార్మల్ వర్క్ చేసుకుంటూ ట్రావెల్ చేయాలి 5 days అంటే దిస్ విల్ బీ ద బెస్ట్ వన్. This will be my first pick because I already use it, so there's no doubt. So second pick would be this one, same Keshwa brand. So దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు, ఎక్కువ డేస్కి ప్యాక్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ కాస్ట్ యూ 3499. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు ట్రావెల్ బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తుంటే కనుక దెన్ డోంట్ కన్సిడర్ క్యారింగ్ దిస్ మచ్, ఇంత పెద్ద బ్యాగ్. ఎందుకంటే విల్ ఫేస్ ప్రాబ్లమ్. ఇక్కడ వచ్చేస్తుంది బ్యాగ్, ఇక్కడ వస్తుంది బ్యాగ్. బట్ ఈ బ్యాగ్ ముందేసుకుంటే పర్ఫెక్ట్. అండ్ ఇంకొంచెం కింద కూడా వెళ్ళచ్చు యాక్చువల్లీ. ఇది ఇక పర్ఫెక్ట్ అనమాట. వెనకాల బ్యాక్ ప్యాక్ వేసుకోవచ్చు, ముందు బ్యాక్ ప్యాక్ వేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకవేళ మీ దగ్గర సింగిల్ బ్యాక్ ప్యాక్ ఉంది మీ దగ్గర, ఇంక వేరే బ్యాక్ ప్యాక్ లేవు అంటే దెన్ యూ కెన్ గో టు దిస్ వన్.
థర్డ్ పిక్ వుడ్ బి దిస్ వన్. ఇది కూడా కేశవ బ్రాండే. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో ఎక్కువ కంపార్ట్మెంట్స్ లేవు అండ్ వెనకాల ప్రొటెక్షన్, బ్యాక్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా లేదనమాట. బేస్ చాలా నార్మల్గా ఉంది, చాలా నార్మల్ బేసిక్. మన ల్యాప్టాప్ కొంచెం ఎక్కువ ప్రియారిటీ అంటే కనుక దెన్ దిస్ ఈజ్ నాట్ మై ఆప్షన్. అన్నిటితో పోల్చుకుంటే మిగతా రెండింటితో పోల్చుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట 1699. అండ్ లాస్ట్ ఆప్షన్ వుడ్ బి దిస్ వన్. దీనికి లాస్ట్ ఆప్షన్ దేనికంటే ఇది జస్ట్ కొంచెం చూడటానికి ఫ్యాన్సీగా కొంచెం స్టైలిష్గా ఉంది, బట్ నాట్ దట్ ట్రావెల్ ఫ్రెండ్లీ. సడన్గా మనం సామాన్లు తీయాల్సి వస్తుంది, లోపల నుంచి బయట పెట్టడం, బయట లోపల పెట్టడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సడన్గా డబ్బులు తీయడం లేకపోతే సమయ డాక్యుమెంట్స్ లోపల పెట్టాలి, తీయాలి, బయటికి పెట్టాలనేది దీంట్లో కొంచెం కష్టం అవన్నీ. అండ్ దీనికి ఒకటే కంపార్ట్మెంట్, యూ హ్యావ్ ఓన్లీ వన్ కంపార్ట్మెంట్. మీకు ఇట్లా కొంచెం నాట్ ట్రావెల్ ఫ్రెండ్లీ, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది బ్యాగ్. లైక్ ఫోటోల్లో, వీడియోల్లో చాలా బాగుంటుంది. అండ్ దీని ప్యాడింగ్ కూడా బాగానే ఉంది, ల్యాప్టాప్ ప్యాడింగ్ అండ్ ఆల్, బట్ దిస్ లుక్స్ గుడ్. సో బ్యాక్ ప్యాక్ సెలెక్షన్లో మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మీరు ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నారు, బేసిక్ ట్రావెలా లేకపోతే ఎక్కువ వాక్ చేస్తారా, వీటన్ని డిపెండ్ ఉంటుంది మనం మీరు చూజ్ చేసుకునేది. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ ట్రావెల్ బ్యాక్ ప్యాక్ ఆల్సో. సో ఆ ఎన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకొని దెన్ యూ పిక్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. సో మై అబ్సల్యూట్ పిక్ వుడ్ బి దిస్ వన్. ఇప్పుడున్న ఆప్షన్లకి అయితే కనుక డెఫినెట్లీ బడ్జెట్లో వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఎక్కువ జిప్స్ ఉన్నాయి. అండ్ ముందు క్యారీ చేసుకోవచ్చు, వెనకాల క్యారీ చేసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ఓన్లీ వన్ బ్యాక్ ప్యాక్ ఆర్ 2 బ్యాక్ ప్యాక్స్, ఐ కెన్ క్యారీ దిస్ వన్ డెఫినెట్లీ. సో అది బ్యాక్ ప్యాక్స్ గురించి చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అగైన్ ఈ ఫార్మాట్ వీడియోలో కొంచెం మనకి కొత్త. ఐ రియలీ ట్రైడ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ కొంచెం పబ్లిక్ ప్లేస్లో ఇలా కూర్చొని ఇలా అందరి జనాల మధ్య చేయడం నాకు చాలా కొత్త. అండ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ ఇట్స్ ఫన్, ఇట్స్ లెర్నింగ్. సో ఇంకేమన్నా వీడియోలు కావాలి, ఇట్లాంటి ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలి, ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా మీకు ఉపయోగపడిందా లేదో నాకు చెప్పండి. బికాస్ ఐ షుడ్ అండర్స్టాండ్ బేసికలీ ఈ వీడియోలు ఇంకా చేయాలా వద్దా, లేకపోతే ఇంకా ఫార్మాట్ మార్చాలనేది. బికాస్ దీస్ వీడియోస్ ఆర్ కంప్లీట్లీ ఫర్ యూ పీపుల్, నాట్ ఫర్ మీ, దట్స్ ఫర్ షూర్. ఆల్రెడీ చెప్పాను నేను, ఇప్పటి నుంచి వీడియోలు వచ్చాయని 50% మీకు, 50% నాకు. సో అది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, సేఫ్. బాయ్ బ్రో, బాయ్.